దేవనామానికి స్తోత్రాలు. చూస్తున్నా మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. లూకా సువార్త 18:42 ఇలా రాయబడి ఉంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని వానితో చెప్పాను. ఆయన విశ్వాసాన్ని బట్టి అక్కడ స్వస్థత జరిగిందని రాయబడి ఉంది. అతను గుడ్డివాడు. ఎరుకో పట్టణానికి ముందే ఆయన అడుక్కుంటున్నాడు. ఆ సమయంలో మరి యేసు ప్రభు వెళ్ళినట్లుగా తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి నా కళ్ళు లేవని చెప్పడం జరిగి ఉంటుంది. ఆయన అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. ఆయనలో ఎంత విశ్వాసం ఉంది మనం గ్రహిద్దాం. అక్కడ చూస్తే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎరుకో పట్టణానికి జనాలు వెళ్తూ ఉంటారు, కొంచెం వెళ్తుంటారు. ఆ రోజు ఎక్కువగా వెళ్ళటం వల్ల ఏంటి ఇంతమంది వెళ్తున్నారు, ఏదో విశేషం ఉంటుంది అని చెప్పి ఒక అతన్ని అడిగాడు. అప్పటికి యేసు ప్రభు ఈయన దాటుకుని వెళ్ళిపోయినట్లుగా గ్రహించాడు. నజరేయుడైన యేసు అనగానే వీడు వెంటనే వెనక ముందు ఆలోచించకుండా ప్రియమైన దేవుడు బిడ్డారా, దావీదు కుమారుడా అని గట్టిగా పిలుచుకున్నాడు. వెంటనే ఆ చెప్పిన వ్యక్తే ఏయ్ నోర్మి అని గద్దించాడు. గద్దించేటప్పటికే అతను అధైర్యపడలేదండి, కుమిలిపోలేదు, కుసించిపోలేదు. నేను పిలిచిన పిలుపు యేసు ప్రభుకి వినపడలేదు అంటే దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా ఉన్న వ్యక్తిని మరి ఆపాలంటే ఏం చేయాలి, ఇంకా గట్టిగా పిలవాలి అనే ఆలోచన కలిగి గట్టిగా పిలిచాడు. ఆ మాటలు విని యేసు ప్రభువు అక్కడ ఆగిపోయినట్లు, అప్పుడు ఆగిపోయినప్పుడు అతన్ని తీసుకురమ్మన్నాడు. ఎవరు తీసుకొస్తారండి, వాళ్ళే తీసుకురావాలిగా. నోర్మి అన్నవాళ్ళే ఆయన దగ్గరికి తీసుకుని వచ్చినట్లుగా రాయబడి ఉంది. అక్కడ స్వస్థత కలిగింది. ఇక్కడ గమనిస్తే ఆ గుంపుల్లో గ్రహించాడు, తెలుసుకున్నాడు ఎవరు వెళ్తున్నారా అని మరి వాళ్ళని అడిగాడు. యేసు ప్రభు అనగానే ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన దేవుడు అని అక్కడ అడుక్కుంటమే కాదండి, యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు. తన యొక్క జీవన విధానాన్ని మార్చగల శక్తిమంతుడు ఆయన. అంటే ఈ లోకానికి దేవుడిగా వస్తాడు, ఆదామవలు చేసిన పాపం తీసివేయటానికి ఈ లోకానికి వస్తున్నాడనే విషయాలన్నీ గ్రహించాడు. కాబట్టి అతను వెంటనే దావీదు కుమారుడా అని పిలుచుకున్నాడు. ఇక్కడ చెప్పిన వ్యక్తి ఏమన్నాడు, నజరేయుడు. అంటే యేసు ప్రభు యవ్వన కాలంలో నజరేతులో జీవించాడు. ఆ నజరేతులో జీవించిన విధానమే అతనికి తెలుసు. అంతకుముందు చరిత్ర, అంతకుముందు విధానము, రేపు జరగబోయేది ఏంటి వాడికి తెలియదండి. కానీ గుడ్డివాడు గ్రహించాడు, దావీదు కుమారుడా అని పిలుచుకున్నాడు. అంటే దావీదు యొక్క వంశంలో వస్తాడు ఆయన. దావీదుకి యేసు ప్రభుకి ఎన్ని తరాలండి? మత్తయి సువార్త 1:17 రాయబడి ఉంది. 28 తరాలండి. యేసు ప్రభు నాన్న తాత వెళ్తే 28వ తాత. అంటే ఈ 28 వంశావళి అంతా కూడా మరి చరిత్ర గ్రహించాడు, తెలుసుకున్నాడు. నిజమైన దేవుడు వస్తున్నాడు, ఎలా వస్తాడు, ఏ విధంగా ఆయన సిలువలో మరణిస్తాడు, రక్తాన్ని చిందిస్తాడు, చనిపోయి 3వ రోజు లేస్తాడు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు. కాబట్టే ఆయన మీద విశ్వాసం కలిగింది. అలాగే నీకు నాకు కూడా ప్రియమైన దేవుడి బిడ్డలారా, విశ్వాసం దేవుడి మీద ఉండాలి. మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి జీవిస్తామో సైతాన్ వచ్చేస్తుంది. ఈయనకంటే గొప్ప వ్యక్తులు అక్కడ ఇక్కడ అని చెప్పి మనల్ని పక్కదారి పట్టిస్తూ ఉంటుంది. అలా పక్కదారి వెళ్ళకూడదు. ఈయనే నిజమైన మార్గం. ఈ మార్గంలో నడిస్తే, ఆయన మార్గంలో నడిస్తే అబద్ధాలు ఉండవు, మోసం ఉండదు, దగా ఉండదు, వ్యసనాలు ఉండవు, మంచి జీవితం జీవిస్తారనే సత్యాన్ని ఈ గుడ్డివాడు గ్రహించాడు. ప్రియమైన దేవుడి బిడ్డారా, అక్కడ తెలుసుకున్న తర్వాత ఆయన అక్కడికి వెళ్ళినట్లుగా, మరి దేవుడి చెంతకు వెళ్ళినట్లుగా రాయబడి ఉంది. ఇక్కడ గమనిస్తే ఆ తర్వాత వచనంలో అక్కడ ఏముంటుందంటే, వాడు స్వస్థపరిచిన వెంటనే మరి దిగ్గున సంతోషంతో ఆయన వెంబడించను అని రాయబడి ఉంది. చూసారా ప్రియమైన దేవుడి బిడ్డారా, మరి స్వస్థత కలిగిన వెంటనే ఇంటికి వెళ్ళిపోలేదండి, గంతులేసి అందరికి చెప్పుకుందామని ఆలోచన రాలేదండి. మరి ఏం చేశాడు, దేవుడితో నడిచినట్లుగా రాయబడి ఉంది. నీవు నేను కూడా ప్రభునందు విశ్వాసంతో ఉండటమే కాకుండా మనకి అద్భుతాలు జరిగినా, స్వస్థత జరిగినా, ఏం జరిగినా కూడా దేవుడి యొక్క మార్గంలో నడిచేవారంగా ఉండాలి. ఇక్కడ గుంపులు చూస్తే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇందులో కూడా మనకి ఒక ఆత్మీయ సత్యం కనిపిస్తుంది. ఇక్కడ గుంపులు గణాల్లో మొదటి గుంపు ఏమిటంటే, యేసు ప్రభు యొక్క మరి వాక్యం విన్న తర్వాత ఈయనే నిజమైన దేవుడు,
విశ్వాసంతో ఆయన వెంబడించే బ్యాచ్. రెండో గుంపు ఏంటంటే ఆయన యందు విశ్వాసంతో వస్తారు, మరి స్వస్థతలు కలుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. వెంటనే ఏం చేస్తారు? జారుకుంటారు. మళ్ళా ఇబ్బందులు ఇరుకుని వచ్చినప్పుడు యేసు ప్రభువా ఎక్కడున్నావా అని చెప్పి మళ్ళా బయలుదేరి వస్తారు. ఇది ఒక గుంపు. ఇంకొక గుంపు ఏంటంటే యేసు ప్రభు దేవుడు అంట, ఆయన మాటలు విందామని వస్తారు. స్వస్థత కలుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి వాళ్ళకు కూడా. కానీ యేసు ప్రభులో మైనస్లు ఏమున్నాయో ఎతుకుదామని మరి మైనస్లు చూస్తా బయలుదేరే గుంపు. నాలుగో గుంపు ఏంటంటే ప్రియమైన దేవుడు బిడ్డారా, ఇక్కడ గమనిస్తే మరి అరే అక్కడ మీటింగ్లు అంటారా, యేసు ప్రభు మీటింగ్లో మరి వచ్చేయండి, సాయంత్రం అక్కడ భోజనాలు ఉంటాయి, మీ పనులు చూసుకుని వచ్చాను, నేను అటు వచ్చేస్తాను అని చెప్పి వీరెవరు? తిండికి వచ్చే గుంపు. ఇలా 4 గుంపులు ప్రియమైన దేవుడు బిడ్డలారా యేసు ప్రభుని వెంబడించేవారిలో నువ్వు ఏ గుంపులో ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. మొదటి గుంపులో ఉంటే ఆయనందు విశ్వాసం కలిగి జీవిస్తావు. నీ ద్వారా మరి అనేక మంది ప్రభు దగ్గరికి తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటావు అనేది ఇక్కడ ఈ గుడ్డివారి ద్వారా మనకి తెలియవరుస్తున్నాడు. ప్రియమైన మరి సంగమా, మరి మీరందరూ కూడా ప్రభులో మరి ఎదగాలంటే ఆయనందు విశ్వాసం కలిగి జీవించాలి. లూకాసు వార్త 19:6 రాయబడి ఉంటుంది, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. పొట్టి జక్కయ్య మనందరికీ తెలిసింది అది. ఆయన చూడాలని ఆశపడి మరి చెట్టెక్కి చూస్తే యేసుప్రభు ఆయన చూసి, జక్కయ్య నేను నీ ఇంటికి రావాలి అనగానే త్వరగా దిగి ఆయన్ని మరి వెంబడించినట్లుగా రాయబడి ఉంది. అక్కడ మరి చదివితే ప్రియమైన దేవుడు బిడ్డలారా మరి త్వరగా వచ్చి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళేటప్పటికి యేసుప్రభు ఈ పాపి కదా, ఈ పాపి దగ్గరికి వెళ్ళాడేంటి అని అందరూ అనుకుంటుంటే అక్కడ గమనిస్తే ప్రియమైన దేవుడు బిడ్డలారా మరి నీ పాపాన్ని తీసివేసేది ఎవరు? యేసుప్రభు దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని గ్రహించాడు. తన ఇంట చేర్చుకున్న వెంటనే ఏమన్నాడంటే అదే అధ్యాయంలో రాయబడి ఉంది, ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర అయితే నేను మరి ₹1 తీసుకున్నానో వాళ్ళకి 4 వంతులుగా నేను తిరిగిస్తానని తన పాపాన్ని కడిగి వేసుకున్నారు. అందరి మధ్యన కడిగి వేసుకున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డారా మరి దేవుడు ముందు మనం ఏం చేయాలంటే మనం గతంలో చేసిన పాపాలు తప్పులన్నీ కూడా ఆయన దగ్గర ఒప్పుకుని క్షమాపణ అడిగి ఇక నేనే తప్పు చేయను, ఏ పాపము చేయను అని చెప్పి ఆయన మార్గంలో నడిచేవారుగా ఉండాలని ఈ వ్యక్తి ద్వారా దేవుడు మనకి సెలవిస్తున్నాడు. అలాగే నిర్గమకాండం 20:5 ఏముందంటే తండ్రులు చేసిన యొక్క దోషము 3-4 తరాల వరకు వెంటాడుతుందని రాయబడి ఉంది. కనుక మీరు చేసే పాపము మరి ఎవరు కూడా తీరండి. తప్పు చేస్తే మనము తీసుకోవచ్చు, చరి చేసుకోవచ్చు, కానీ పాపం చేస్తే నువ్వు తీసుకోలేవు, ఎవరు వచ్చి దాన్ని సరి చేయలేరు. దేవుడు ఒక్కడే, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే యేసు ప్రభు. కనుక ఆయన దగ్గరికి వస్తే పాపాన్ని తీసివేస్తాడు. కనుక అక్కడ ఏమంటున్నాడు, నువ్వు చేసిన పాపము 3-4 తరాల వరకు వెంటాడుతుంది. మరి మన జీవితంలో చాలామంది జీవితాల్లో మరి ఎదుగుదల ఉండదు, డెవలప్ ఉండదు, నీతి నిజాయితీగా జీవిస్తుంటారు, మరి మోసం చేయరు, దగా చేయరు, మంచిగా జీవిస్తుంటారు, కానీ డెవలప్ కాదు. ఎక్కడేసిన గోంగలు అక్కడే ఉంటుంది. ఏంటో అర్థం కాదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రియమైన దేవుడ సంగమా ఒక్కసారి గమనించు. దేవుడు బిడ్డలారా అక్కడ ఏమిటంటే మీ నాన్నో, మీ తాతో, మీ ముత్తాతో ఎవరో పాపం చేస్తుంటారు. ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది. కనుక మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవా మరి ఆ పాపాలు మా మీకు రానీకు, మరి మా పూర్వీకులు చేసిన పాపం మాకు ఏం తప్పు చేశారో మాకు తెలియదు, కనుక మా మీకు రానీకని ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలని దేవుడు ఇక్కడ ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా అలాగే లూకాసు వార్త 15:11 ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారు. మనం అక్కడ చదివితే ఆ 2 కుమారులు చిన్నవాడు ఏం చేశాడంటే నా ఆస్తి నా వాటా నాకు ఇచ్చేయమని బలవంతంగా తండ్రి దగ్గర తీసుకుని మరి వేరే దేశం వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసినట్లుగా రాయబడి ఉంది. దుర్వ్యాపారం అంతా పోగొట్టుకున్నాడు. అది తండ్రి మాట వినలేదు, తండ్రిని హింసించాడు, బాధ పెట్టాడు. అయినా తండ్రి ఏం చేశాడు, కొడుకు వాటా అని ఇచ్చేశాడు. ఎవరు కూడా తల్లిదండ్రులు ఉండగా వాటా ఎవరండి, వాళ్ళు చనిపోయిన తర్వాతే పంచుకోవాలి. కానీ ఇక్కడ ఎన్ని మాటలని ఉంటాడో తండ్రిని నేను ఇచ్చేశాడు. తండ్రి ప్రేమ అలాంటిది, తండ్రి ప్రేమ.
వీడెళ్ళి వేరే దేశంలో వెళ్ళి దుర్వ్యాపారం చేసి పోగొట్టుకున్నాడు. ఆఖరికి తింటాను కూడా మరి ప్రాబ్లం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక అప్పుడు కడుపులో మంట వచ్చింది కాబట్టి, ఆకలి మంట. అప్పుడు తెలిసింది తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు కాబట్టి వాళ్ళలో నేను ఒక పనివాడికి వెళ్ళి అక్కడ జీవిస్తాను అని అనుకుని బయలుదేరి వచ్చినట్లుగా రాయబడింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అలా వచ్చిన తర్వాత తండ్రి దూరం నుంచి వస్తున్న కుమారుని చూసి గుర్తుపట్టి వెంటనే కాగులించుకున్నాడు. ఎంత గొప్ప తండ్రి ఆలోచించండి ప్రియమైన దేవుడి బిడ్డలారా. వెంటనే వాడికి వస్త్రాలు, మరి బంగారపు ఉంగరం తొడిగాడు, చెప్పులు తొడిగాడు, విందు చేయండి అని చెప్పి మరి అక్కడ ప్రకటించాడు. ఇక్కడ గమనిస్తే ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనమందరం కూడా తండ్రి నుంచి తప్పిపోయిన జనాంగమే. తెలుసుకున్నాం, ప్రభు దగ్గరికి వచ్చాం. ఇంకా అనేక మంది మరి తెలుసుకోకుండా మరి తప్పుడు మార్గంలో జీవిస్తున్నారు. వారందరినీ కూడా తండ్రి దగ్గరికి తీసుకొచ్చేవారుగా ఉండాలి. మరి అక్కడ వచ్చిన తర్వాత నువ్వు ఆస్తి తీసుకెళ్ళిపోయావని చెప్పి తిట్టాడా, అరిచాడా? లేదండి. తండ్రి ప్రేమ అండి ఎంత గొప్పదో ఆలోచించండి. అక్కడ కొడుకు కూడా అంటాడు, నాన్న నీకు నువ్వు పరమ తండ్రికి కూడా నేను ద్రోహం చేశాను అంటాడు. చూసారా, తల్లిదండ్రుల మాట వినకపోతే మరి నీకు శిక్ష అని రాయబడి ఉంది. తల్లిదండ్రులని సన్మానిస్తే నువ్వు ఏ దేశంలో కాలుపెట్టినా గొప్పవాడవుతావని రాయబడి ఉంది. ప్రియమైన సంగమా, ఒక్కసారి ఆలోచించు. ఈయన మరి తప్పు తెలుసుకుని వచ్చాడు. వెంటనే మరి వస్త్రాలు ఇచ్చాడు. వస్త్రాలంటే ఈ వస్త్రాలు కాదండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడి యొక్క వస్త్రాలు. దేవుని ధరించుకోవాలి, రక్తవర్ణ వస్త్రాలు ధరించుకునేవారుగా ఉండాలి. అవి ఇచ్చాడు. అలాగే మరి ఉంగరం ఇచ్చాడు. బంగారపు ఉంగరం అంటే మరి ఆయన తన బిడ్డగా మరి ప్రతిష్ఠించుకున్నాడు. తన బిడ్డగా ప్రతిష్ఠించుకున్నాడు. చూసారా, లోకంలో మరి తండ్రి, కొడుకు, మనవడు, అలాగే అన్న, వదిన, చెల్లెలు, ఇలా వరుసలు ఉంటాయి. కానీ దేవుడికి ఒకే వరుస. నువ్వు కుమారుడివి, నువ్వు కుమార్తెవి, అంతే. నీ కొడుకైనా ఆయన కుమారుడే, నీ మానవుడైనా ఆయన కుమారుడే, నీ మానవురాలైనా ఆయన కుమార్తె. చూసావా దేవుడు ఎంత గొప్పవాడు. తన బిడ్డగా ప్రతిష్ఠించుకుంటాడు. అలాగే చెప్పులు తొడిగాడు. అంటే సువార్తని ప్రకటించేవారుగా ఉండాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం సువార్త ప్రకటించాలి. మనం ప్రభువుని నమ్ముకుని ఇంట్లో కూర్చోవటం కాదు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని సెలవిచ్చాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ విధంగా మనము సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. మరి తప్పిపోయిన కొడుకు తప్పు తెలుసుకుని ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? బాబాయ్ దగ్గరకు, అన్న దగ్గరకు, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళలేదండి. డైరెక్ట్గా తండ్రి దగ్గరికే వచ్చాను. అవును, నీవు కూడా తప్పు చేస్తే తండ్రి దగ్గరికే రావాలి. నీ తప్పు తండ్రి దగ్గరే ఒప్పుకోవాలనే సత్యం ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. కనుక మనమందరం కూడా ఆయన మార్గంలో నడిచేవారంగా ఉండాలి. అలాగే గమనిస్తే అపోస్తల కార్యము 9:5 వచనంలో నీవు హింసిస్తున్న యేసుని. పౌలు మరి సంఘాన్ని హింసిస్తున్నాడు. ఇంకా ఎక్కడెక్కడైతే ప్రభు బిడ్డలు ఉన్నారో వాడందరినీ కొట్టి జైల్లో వేయాలి అనే ఒక అధికార పత్రాన్ని తీసుకోవడానికి అనేక ఊళ్ళకి వెళుతున్నాడు. అక్కడ దమస్కు వెళ్ళే మార్గంలో మరి దేవుడు ఆయనకి దర్శనమిచ్చాడు. ఇచ్చి అక్కడ అంటున్నాడు, నువ్వెవరివి అన్నప్పుడు నీవు హింసిస్తున్న యేసుని అనగానే అతనిలో మార్పు వచ్చింది, విశ్వాసం పెరిగింది. అబ్బా ఎంత గొప్ప దేవుడు. మరి నేను కొట్టేది ఎవరిని? యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలను కొడుతున్నాను. కానీ ఆయన ఏమంటున్నాడు? నన్నే కొడుతున్నావు, నన్నే హింసిస్తున్నావు అని అన్నాడు. అంటే నా బిడ్డలను హింసిస్తున్నా ఏమేంటి అని అడగలేదండి, నన్ను హింసిస్తున్నావు అన్నాడు. అబ్బా ఎంత గొప్ప దేవుడినా. ఆయన బిడ్డలను హింసిస్తే ఆయన హింసిస్తున్నానంట. అంటే ఆయన నమ్మిన బిడ్డలందరూ కూడా ఆయన శరీరంలో కలుపుకుంటున్నాడు. అందుకే ఎఫెసీ పత్రికలో ఏముంది? శిరస్సు యేసుప్రభు అయితే సంఘం ఆయన శరీరం. సంఘం ఉండేది ఎవరండి? మనమందరం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనందరినీ ఆయన శరీరంలో ఇమిడింప చేసుకున్నాడు. మరి ఎంత గొప్ప దేవుడో ఒక్కసారి ఆలోచించండి. అది గమనించాడు. ఇంత గొప్ప దేవుడిని నేను హింసిస్తున్నానా? ఈ నమ్ముకున్న బిడ్డలు పరలోకానికి వెళ్తున్నారే, ఇలాంటి వాళ్ళని నేను ఆపుతున్నానా అని చెప్పి వెంటనే మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, ఆయనందు విశ్వసించాడు. ఆ విశ్వాసంతోనే మరి దేవుడు ఆయన్ని అన్యుల మధ్యన సేవ చేసే కృపనిచ్చాడు. కనుక ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. నువ్వు హింసించావు, నన్ను ఇబ్బంది పెట్టావు అని ఏ రోజు కూడా అనలేదండి. మరి ఎప్పుడైతే తప్పు తెలుసుకుని ఆయన మీద విశ్వసించాడో వెంటనే హక్కున చేర్చుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమయ్యా
నీ ప్రేమ యేసయ్యా, ఎంత గొప్ప ప్రేమయ్యా, నీ ప్రేమ యేసయ్యా. ప్రేమంటే తెలియదు నాకు, ప్రేమించుట చేత కానీ నా హృదయాన్నే కదిలించింది నీ ప్రేమ యేసయ్యా. ఎంత గొప్ప ప్రేమయ్యా, నీ ప్రేమ యేసయ్యా. అప్పటి వరకు పౌలు నేను ప్రేమమయ్యని అనుకుంటున్నాడేమో, నాకు ప్రేమ తెలుసు అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు ఆ మాట అన్నాడో, నాది కాదు ప్రేమ, ఇది లోక ప్రేమ, దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందని తను నిర్ణయించుకుని ఆయన సేవలో ముందుకెళ్ళినట్లుగా రాయబడి ఉంది. మరి చూస్తున్నా మీ అందరూ కూడా మరి ఆయనందు విశ్వాసం కలిగి జీవించాలనేదే నేను కోరుకుంటున్నాను. ఆదికాండము 7:7 చూస్తే నోహు అతనితో కూడా అతని కుమారుడు, అతని కోడళ్ళు, అతని భార్య అందరూ కూడా ఆ పడవలోనికి వెళ్ళినట్లుగా రాయబడి ఉంది. ఇక్కడ గమనిస్తే దేవుడు ఏం చెప్పాడంటే, మరి పాపం ఎక్కువైపోయింది, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు కనుక నేను వర్షాన్ని పంపిస్తాను 40 రోజులు. కనుక మరి అందులో నుండి రక్షించబడాలంటే నువ్వు పడవను కట్టు, ఆ పడవలోకి ఎవరైతే వస్తారో వారు రక్షించబడతారని అక్కడ రాయబడి ఉంది. మరి ఈయన పడవ కట్టడం అయిపోయింది, ఇంక అందరికీ సువార్త ప్రకటిస్తున్నాడు. మరి వర్షం వస్తుంది రండి, మరి పడవలో ఎవరైతే ఉంటారో వారు రక్షించబడతారని. కానీ ఆ పడవలోనికి వెళ్ళింది 8 మంది అండి. ఆయన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, అంతే. మిగతా వాళ్ళు ఎవరు రాలేదండి. అంటే దేవుడెందు విశ్వాసం లేదు, భయపడలేదు దేవుడికి. వీళ్ళు భయపడ్డారు, దేవుడెందు విశ్వాసం కలిగి జీవించారు. అమ్మో వర్షం వస్తుంది, ఆ వర్షంలో అందరూ చచ్చిపోతారు, ఈ పడవలోకి వెళ్తే మేము బ్రతుకుతాము అని ఆయనతో పాటు ఆయన భార్య, 3 కోడళ్ళు, 3 కొడుకులు కూడా ఈయన మాటని దేవుడి మీద విశ్వసించారంటే ఆయనలో ఎంత గొప్ప విశ్వాసం ఉందో ఒకసారి ఆలోచించండి. అలాగే ఆయన భార్యలో కూడా మరి దేవుడి మీద ఎంత గొప్ప విశ్వాసం ఉందో, ఆ విశ్వాసాన్ని బట్టి ఎక్కడి నుంచో వచ్చిన ఆ 3 కోడలు కూడా మరి అత్తగారు మామగారు మాట విన్నారు. అలాగే కొడుకులు కూడా అమ్మగారి మాట నాన్నగారి మాట విన్నారు. మరి దేవుడికి భయపడితే, దేవుడందు విశ్వాసం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని తెలుసుకున్నారు. తెలుసుకుని వెంటనే ఆ పడవలోనికి వెళ్ళినట్లుగా రాయబడింది. తర్వాత వర్షం ఆగిపోయింది, నీళ్లు కూడా తగ్గిపోయిన తర్వాత భూమి మీద మిగిలింది ఆ 8 మంది ప్రియమైన దేవుడి బిడ్డలారా. వెంటనే ప్రార్థన చేసినట్లుగా రాయబడింది. ఆ విశ్వాసం వల్ల వాళ్ళు ఏమైందండి, జీవితం వచ్చింది. మరి ఆ లోకంలో మిగిలింది వాళ్ళు 8 మందే. ఆ ప్రపంచం అంతా కూడా వాళ్ళ ఆస్తి అయిందండి. వాళ్ళ 3 పిల్లల్లో నుండే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పుట్టుకు వచ్చారు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఎంత విశ్వాసం కలిగి జీవించారో ఒకసారి ఆలోచించండి. మత్తయి సువార్త 6:6 గదిలోనికి వెళ్ళి రహస్యంగా మరి తలుపేసుకుని ప్రార్థన చేయమనుంది. మరి ఈ విశ్వాసులందరూ కూడా ప్రభు మీద మరి అంత గొప్ప విశ్వాసం పెట్టడానికి గల కారణం అంటే వాళ్ళ జీవితంలో వ్యక్తిగత ప్రార్థన ఉందండి. గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం అంటే వ్యక్తిగత ప్రార్థన. ఎవరికి వాళ్ళే వ్యక్తిగత ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి. అది ఉదయమే మనకి దొరుకుతుందండి ఆ ప్రార్థన, తర్వాత దొరకదు. కనుక ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది వ్యక్తిగత ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలనేది ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అలాగే మత్తయి సువార్త 18:20 ఉంది, ఏలయనగా 2-3 నా నామంలో కూడుకుందరో వారి యొక్క ప్రార్థన విని వారి మధ్యకు వస్తానన్నాడు. చూసారండి, మరి వ్యక్తిగత ప్రార్థన చేస్తే చూసి సహాయం చేస్తానన్నాడు. ఇక్కడ 2-3 నా నామంలో కూడి ఉందరో అప్పుడు ప్రార్థన చేస్తే వారి మధ్యకు వచ్చి నేను సహాయం చేస్తానని సెలవిచ్చాడు. ఇది కుటుంబ ప్రార్థన, 2-3. ఎందుకంటే మీటింగులోను, మరి పబ్లిక్ మీటింగులోను, సంఘంలోను, గృహకుడిలో ఎక్కువ మంది ఉంటారు. కానీ ఇక్కడ 2-3, 2 భార్యాభర్తలు, 3 పిల్లలు. కనుక వాళ్ళ జీవితంలో వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన. అలాగే మరి అపోస్తల కార్యము 12:5 అక్కడ ఏమని రాయబడి ఉందంటే, మరి సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థించగా చెరసాల్లో ఉన్న సంఘ కాపరి పేతురు గారు బయటకు వచ్చినట్లుగా రాయబడింది.
అంటే సంఘ యొక్క ప్రార్థన ఎంత గొప్పదంటే భయంకరమైన సమస్యల్లో ఉంటే సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ గమనించండి, వ్యక్తిగత ప్రార్థన చేస్తే చూసి సహాయం చేస్తానన్నాడు. అంటే ఎక్కడి నుంచో దూరం నుంచి నీకు సహాయం అందుతుంది. కానీ కుటుంబ ప్రార్థన వచ్చేటప్పటికి మీ మధ్యకు వచ్చి సహాయం చేస్తానంటున్నాడు. అంటే భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు, మరి పగలంతా కలహాలు ఉంటాయి లేవండి, అరుచుకుంటారు, మరి కొన్ని విభేదాలు వస్తుంటాయి. కానీ దేవుడి యొక్క సన్నిధానికి వచ్చేటప్పటికి అవన్నీ మర్చిపోయి ప్రార్థనలో ఏకీభవించేటప్పటికి దేవుడికి పట్టరాని సంతోషం, పట్టరాని ఆనందం వచ్చేసి వారి మధ్యకు వచ్చి సహాయం చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి. అలాగే సంఘ ప్రార్థన, సంఘం ఆయన శరీరం, శిరస్సు ఆయన. మరి సంఘ ప్రార్థన చేసేటప్పటికి మనందరిని ఏం చేస్తున్నాడు? ఆయన శరీరంలో ఇమిడింపజేసుకున్నాడు. చూసారా, ఇంకా ఎలాంటి సైతాన్ని వస్తుందండి యేసుప్రభు గారికి? భయపడి పారిపోద్దు ప్రియమైన దేవుడు బిడ్డలారా. మరి సంఘ ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉన్నది కనుక మరి ఈ మూడు కూడా ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ఆచరించాలి. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. నేను అన్యుల కుటుంబంలోంచి వచ్చిన వాడని, మరి నాకు యేసుప్రభు అంటే తెలియదు కనుక నేను ఒకప్పుడు సినిమాలో యాక్టర్గా, మేనేజర్గా పనిచేశాను. తల్లిదండ్రుల మాట విన్నాను, నా జీవితం బాగానే జరిగింది. తర్వాత నా కుటుంబ సభ్యులే నా జీవితాన్ని పాడు చేశారు. ఆ దెబ్బతో నా జీవితం పాడైపోయింది. ఎవరు సహాయం చేయాలి? నాన్న ఇంటించి తరిమేశాడు, అన్నయ్య ఊరించి తరిమేశాడు, బంధువులు, చుట్టాలు, స్నేహితులు ఎవరు కూడా నాకు సహాయం చేయలేరు. అలాంటి నీచమైన స్థితిలో ఉన్న నాకు ఒక క్రైస్తవుడు ఆయన చేతిలో ఉన్న బైబిల్ తీసుకుని నేను చదివి అతనికి వినిపించే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని నామమునకు స్తోత్రాలు. మత్తయి సువార్త 5:6 చదివాను, అంతే, నేను రక్షణ పొందాను. కారణం అందులో నేను చేసింది పాపం. దేవుడు ఒక్కడే పాపాన్ని తీసివేసే దేవుడు. నీకోసం నా కోసం కల్వరి శిలువ రక్తాన్ని చిందించి మరి మనకు రక్షణ ఇచ్చాడు. అలా ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను. ఆయన సువార్త ప్రకటిస్తూ ఆంధ్రాలో 3 నెలలు చేశాను. తర్వాత కర్ణాటక వెళ్ళి అక్కడ స్థిరపడ్డాను. కనుక నా జీవితాన్ని మార్చిన దేవుడు. ఆయన సువార్తను అన్యుల మధ్యన ప్రకటిస్తున్నాను. కనుక నీకోసం నా కోసం 2000 సంవత్సరాల క్రితం వచ్చాడని తెలుసుకున్నాను. నేను ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను. ఆయనందు విశ్వాసంతో నేను అందరికీ సువార్తను ప్రకటిస్తున్నాను. పాటలు రాస్తాను, వాక్యాలు రాస్తాను, బైబిల్ కథలాగా చెప్తాను, గొలుసుకట్టులాగా పిల్లలకు పాటలు యాక్షన్తో నేర్పుతాను. వాక్యాలు ఎలాగ ఉంటాయంటే, ఏ కాలం మంది అయినను ఏ, సుందర రూపంతో సు, ప్రతి వ్యక్తి హృదయమందు ఈ ప్ర, భూమి ఉన్నంత వరకు ప్రేమతో భూ, ఉంటానని చెప్పిన ప్రేమమూర్తి. ఇలా పైనుంచి కిందకు చదివితే యేసు ప్రభువు. ప్రియమైన దేవుడి బిడ్డారా, అలా వాక్యాలు రాస్తూ మరి గోడల మీద కూడా ఆర్టిస్ట్ చేత రాయించి మరి అనేక మందికి తెలియపరిచేటట్లుగా మరి ఆయన సువార్తను ప్రకటిస్తున్నాను. మరి యేసుని మనం గమనిస్తే యవ్వన కాలంలో మరి వాళ్ళ అన్నలందరూ కొట్టి అమ్మేసి మరి అన్యుల దేశంలోకి వెళ్ళి మరి లేబర్ పని చేశాడు, బానిస పని చేశాడు. కానీ అదేరిపడలేదండి. ధైర్యంగా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడి మీద గురి పెట్టుకున్నాడు, విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. అక్కడ మరి ఆదికాండము 39వ అధ్యాయంలో అతనికి ఒక అవకాశం వచ్చింది, పాపం చేసే అవకాశం. కానీ అక్కడ ఏమన్నాడంటే, దేవునికి విరోధంగా నేను పాపం చేయనన్నాడు. చూసారా ప్రియమైన దేవుడి బిడ్డారా, ఎంత గొప్ప విశ్వాసమో దేవుడి మీద. యవ్వన వయసులో ఉన్నాడు. మరి దేవుడు ఈ నమ్ముకుంటే పాపం చేయం, మోసం చేయం, వ్యసనాలు ఉండవు, అబద్ధం ఉండదు, నీతి నిజాయితీగా జీవిస్తాము అని నిరూపించాడు. అక్కడ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు జరిగినా అదేరిపడలేదండి. గురి చూసి దేవుడు మార్గంలో నడుస్తూనే ఉన్నాడు. ఆయనకి దేవుడు తోడున్నాడు, దేవుడు తోడున్నాడని రాయబడి ఉంది. మరి ఆ కాలంలో సంఘాలు ఉన్నాయండి, ఆ కాలంలో బైబిల్ ఉందండి, ఆ కాలంలో పాస్టర్ ఉన్నాడండి, విశ్వాసులు ఉన్నారా, పోనీ స్వార్థికులు ఉన్నారా? మరి ఎలా విశ్వసించాడు? ఏ విధంగా దేవుడి యందు విశ్వాసంతో జీవించాడంటే తల్లిదండ్రుల యొక్క పెంపకం. దేవుళ్ళు ఎదిగింపజేశారు, ఈ లోకంలో ఎలా జీవించాలో నేర్పారు. సమస్యలు వచ్చినాయి, ఇరుకుల ఇబ్బందులు వచ్చినాయి, కుసించిపోమాక, కుమిలిపోమాక, దేవుడున్నాడు, గొప్ప దేవుడున్నాడు, సహాయం చేసే దేవుడున్నాడు, అద్భుతకాలు చేసే దేవుడున్నాడు, ఆయన నమ్ము, సమస్తం సాధ్యమే అని చెప్పబట్టి అన్యుల దేశంలో కూడా చెడు మార్గం వెళ్లకుండా నా దేవుడు మార్గంలోకి వెళ్తే నాకు చెడ్డ అలవాట్లు అబ్బవు,
మోసం దగ అనే ఆలోచనలు రావు, నీతిగా జీవింపజేస్తాడని విశ్వసించాడు. ఆయన ఆ మార్గంలో నడుస్తూ మరి అన్ని సమస్యలను దాటుకుంటూ ఆ దేశం యొక్క రాజే అన్నాడు, నాకంటే గొప్పవాడే, నేను రాజునే, అంతే, అన్నీ నీ చేతి కింద ఉంటాయి అని సెలవిచ్చాడు. చూశారండి, అంత విశ్వాసంతో యవ్వన కాలంలో దేవుడి యొక్క కాడి మోసాడు కాబట్టి దేవుడు ఆయన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. మనల్ని కూడా సైతాను ఏదో ఒక దానిలో మరి ఇరికించాలని ప్రయత్నం చేస్తాడు. నువ్వు భయపడమాక, అధైర్యపడమాక, తప్పు చేస్తే క్షమాపణ అడుగు దేవుణ్ణి. వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే నీ తప్పును తీసివేస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, మళ్ళా నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. కనుక పేతురు కూడా అబద్ధం ఆడాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు. అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించమన్నాడు. వెంటనే అతను మారు మనసు పొందాడు. కానీ ఇస్కరియోతు మరి తప్పు చేశాడని తెలుసుకున్నాడు, అయ్యో నీతిమంతుడు రక్తాన్ని చిందించానని తెలుసుకున్నాడు, కానీ పశ్చాత్తాపడలా. కనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి జీవితంలో మన విశ్వాసాన్ని దొంగిలించడానికి సైతాను మరి వెరేస్తూ ఉంటుంది. కానీ నువ్వు దాని వైపు చూడమాక, దానికి మించిన శక్తిమంతుడు మన దేవుడు. ఆయన తోడుంటే ఆయన మనకు సహాయం చేస్తాడు. ఏ విషయంలో కూడా అధైర్యపడకుండా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. శక్తిని బలాన్నిచ్చే దేవుడు మనకున్నాడు. కనుక ఆయన యందు విశ్వాసంతో జీవించి ముందుకు వెళ్ళే వారంగా మనం ఉండాలనేదే దేవుడి యొక్క ఆలోచన. ఏ విషయంలో కూడా అధైర్యపడకూడదు. ధైర్యంగా మనం జీవించే వారంగా ఉండాలంటే మరి ముఖ్యంగా మరింకోసారి మీకు జ్ఞాపనం చేస్తున్నాను, బైబిల్ని ధ్యానం చేయాలి, ప్రార్థనలో ఎదగాలి. కనుక భక్తుల యొక్క మాటలు వినాలి, అందులో ఉన్న ఆత్మీయ సత్యాలు గ్రహించాలి. అప్పుడు దేవుడి మీద మనకి విశ్వాసం కలుగుతుంది. ఏదో చదివేసాంలే, ఏదో 4 మాటలు ప్రార్థన చేసాంలే అని మనం అలా ఉండకూడదు. విశ్వాసంతో దాన్ని ధ్యానం చేసే వారంగా ఉండాలి. అలాగే విశ్వాసంతో ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడి యందు విశ్వాసము బలంగా ఉంటుంది. అప్పుడు ఏ విధమైన సైతాను మనల్ని ఏమీ చేయలేదు. ప్రియ సంగమా, ఒక్కసారి ఆలోచించు. మనందరి కోసం శరీరధారిగా దేవుడే ఈ లోకానికి వచ్చాడంటే ఆయన ఎంత ప్రేమమయుడో ఒక్కసారి ఆలోచించు. మరి నా జీవితాన్ని మార్చాడు ఆ దేవుడు. మరి నా జీవితంలో ఉన్న మైనస్ని తీసివేశాడు. కనుక ప్రియమైన దేవుడు బిడ్డారా, మీరందరూ కూడా దేవుడు అందు విశ్వసించాలి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిలోకి సమాధానంగా దేవ స్తోత్రాలు. ఇక సమయంలోనైనా మరి వింటున్న బిడ్డలు, చూస్తున్న బిడ్డలు దీవించి ఆశ్రయించు, బలపరచు. నీ యందు విశ్వాసంతో దీవించిన బిడ్డలు ఎంతగా ఆశ్రయించబడ్డారో మరి విన్నారు. అలాగే నీ యందు విశ్వాసంతో దీవిస్తూ నటించి పాడైపోయిన వారిని కూడా విన్నారు, చూశారు. బిడ్డలందరినీ దీవించు, ఆశ్రయించు, బలపరచు నాయన, ధైర్యపరచు. సైతాను వాళ్ళ విశ్వాసాన్ని ఎత్తుకెళ్లకుండా నీ మీద గురి ఉండేటట్లుగా సహాయం చేయతండి. నీ వాక్య ధ్యానంలో ప్రార్థనలు ఎదిగేటట్టు కృప చేయండి. ఏ విధమైన సైతాను సోదరులంటే యేసుక్రీస్తు నామములో దూరపరుస్తున్నా తండ్రి. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించు, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు. వారికి కావాల్సిన కూడా మెండుగా ఏర్పాటు చేయతండి. నీ యందు విశ్వాసంతో జీవించే కృపను దయచేతండి. ఏ విషయంలో కూడా నాయన లోకం వైపు చూడకుండా నీ వైపు చూసే భాగ్యాన్ని దయచేయమని, ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునామ స్తోత్రాలు. మా అడ్రస్ పాస్టర్ ప్రభుకుమార్, 37 షాలిని పార్క్, గదగ్ రోడ్, హుబ్లీ, కర్ణాటక. మీ ప్రార్థన అవసరతకు మా ఫోన్ నెంబర్ 7892516144. మరొక నెంబరు 9483123163.